ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టుగా అడవిలో ఉండే గూడెం గ్రామం తొలిసారిగా విద్యుత్ కాంతులతో మెరిసింది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవ, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారుల కృషితో దశాబ్దాల నాటి తమ కల సహకారమైందని గిరిపుత్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రోంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామం మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఉంది. ఇక గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు లేవు. ఇక బాహ్య ప్రపంచంతో వీరి సంబంధాలు అంతంత మాత్రమే. పగటి వేళల్లో ఉపాధి కోసం బయటికి వచ్చే ఈ గ్రామస్తులు రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. ఇక 5 నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ సమస్యలను విన్నవించుకున్నారు. దీంతో ఈ గ్రామానికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు. 17 ఆవాసాల కోసం 9.6 కిలోమీటర్ల పొడవున అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయాలని, ఇందుకోసం 80 లక్షలకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానెల్స్ ను సైతం ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్ కి అనుసంధానం చేశారు. పీఎం జన్మన్ పథకం కింద 10.22 లక్షలతో సోలార్, పవన విద్యుత్తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో మొట్టమొదటిసారిగా ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 బల్బులు, 1 ఫ్యాన్ కూడా అందించింది. ఇక తమకు విద్యుత్ సౌకర్యం రావడంతో గూడెం ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ గ్రామంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ వెలుగులు చూసి ఆనందంతో తబ్బిబ్బోయారు. గ్రామానికి విద్యుత్ లైన్లు వేయించి తమ ఇళ్లలో విద్యుత్ కాంతులు నింపిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రామాన్ని యలమంచిలి ఎమ్మెల్యే సుందరవరపు విజయకుమార్, అరకు జనసేన నేతలు, పలువురు జన సైనికులు సందర్శించారు. కనీసం రహదారి సౌకర్యం లేని ఆ గిరిశిఖర గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో ఆనందాన్ని పంచుకున్నారు.